రద్దు బిల్లుకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. అలాగే నూతన ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీకి పౌర సరఫరాల శాఖకు 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం భేటీలో ఆమోద ముద్ర వేసింది. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వలన రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థ